సరే సార్, ఓకే సార్. ఈరోజు రావులచెరువు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనే దానికోసము రావులచెరువు పంచాయతీలో ఉండే ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కాబట్టి మరి ప్రభుత్వం ఏమేం పనులు చేశాయి అనేది ఈ ప్రజలందరికీ కూడా వివరిస్తున్నాం. ముఖ్యంగా వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన దాదాపు 16,437 పోస్టులను ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. అదేవిధంగా పింఛన్లను 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఇచ్చారు. అదేవిధంగా ప్రతి నెల ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. అదే ప్రజలకు ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించడం జరిగింది. ఇటీవల విజయవాడలో వరదలు వస్తే ఆ వరదలన్నీ కూడా మనము ఎదుర్కొని ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల పర్యటించి 10 రోజుల పాటు బస్సులోనే ఉండి నిద్రాహారాలు లేకోకుండా అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతాల్లో అంతా కూడా మరి అందరినీ కాపాడడం జరిగింది. ఇది ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.